హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? టర్కీ బెర్రీ స్పెషల్ రెసిపీస్లో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం టర్కీ బెర్రీ దాల్ అంటే ఉస్తికాయ పప్పు. కమ్మటి ఈ పప్పు మనం చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మనం చాలా రకాల పప్పు కర్రీస్ తయారు చేస్తూ ఉంటాం. మరి ఈరోజు మనం తయారు చేయబోయే ఉస్తికాయ పప్పు మాత్రం చాలా కమ్మగా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది. మనం తొందరగా తయారు చేసుకోవచ్చు. పప్పు కర్రీ తయారు చేయడానికి ముందుగా మనం టర్కీ బెర్రీ తొడిమెల్ని వలిచి ఇలా నీళ్ళలో వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత వీటిని రెండు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అంటే వీటిని ఎక్కువ పీసెస్ కింద పగలగొట్టాల్సిన పని లేదు. ఉడికిన తర్వాత దగ్గర అవుతాయి కాబట్టి ఇదిగో చూడండి, ఇలాగా రెండు ముక్కలు వచ్చేలాగా వీటిని కట్ చేసి పెట్టుకోవాలి. చాలు. ఇలా మనం ఈ ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత వీటిని నీళ్ళలో వేయక్కర్లేదు, కాసేపు పక్కన ఉంచినా కూడా సరిపోతుంది. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో కొంచెం నూనె పోసి ఈ టర్కీ బెర్రీస్ని అందులో వేసి కాస్తంత వేడి చేసుకోవాలి. అంటే వీటిని కొంచెం వేయించాలి, ఎందుకంటే పచ్చివాసన పోతే తప్ప వీటి కమ్మదనం బయటికి రాదు. అందుకని సో వీటిని ఇలాగా వేయిస్తూ ఉంటే మనకి ఒక మంచి వాసన వస్తుంది. అది కాకుండా పచ్చదనం కనిపిస్తుంది. పచ్చగా తయారైనాక ఇంకా మనం ఆపేసేయచ్చు. ఇప్పుడు ఒక కుక్కర్లో ముందు రోజు నానబెట్టుకున్న పప్పు లేదా కొన్ని గంటల సేపు నానబెట్టుకున్న కందిపప్పు, ఆ తర్వాత పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయలు, టమాటా ముక్కలు ఇందులో వేసేసేయండి. తర్వాత మనం కొంచెం వేయించుకున్న టర్కీ బెర్రీ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసేయండి. ఇప్పుడు కొంచెం అంత పసుపు, కాస్తంత ఉప్పు, అలాగే మనం కావాలనుకుంటే కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని తగినన్ని నీళ్లు పోసి వీటిని కుక్కర్లో మూత పెట్టి ఉడికించేసేయచ్చు. ఆ తర్వాత ఇవి ఉడికిన తర్వాత చూస్తే మనకి దాని కమ్మదనం కనిపిస్తుంది. చూస్తారా? ఇలా ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం చింతపండు గుజ్జు వేసి కలపండి. ఈ పప్పుకి ఎక్కువ చింతపండు వేస్తే బాగుండదు, చాలా కొంచెం చింతపండు వేస్తే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇంకొక కళాయిలో కొన్ని తాలింపు గింజలు, ఎండుమిర్చి, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని వేసి కొంచెం వేయించుకోండి. వేగిన తర్వాత దీనిలో మనం అవసరం అనుకుంటే నచ్చిన వాళ్ళు కాస్త ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేస్తే ఇది వేగుతుంది. ఈ తాలింపుని మనం పప్పులోకి డైరెక్ట్గా యాడ్ చేసి కలిపేస్తే చాలు, కమ్మటి పప్పు తయారవుతుంది. మీకు తెలుసా, ఈ ఉస్తికాయల్ని మనం రెగ్యులర్గా తింటే ఎనిమియా సమస్యలు ఉండవు. అంటే రక్తహీనత సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. రక్తవృద్ధికి కూడా ఈ ఉస్తికాయలు ఉపయోగపడతాయి. అందుకే మరి ఎక్కడైనా మీకు ఉస్తికాయలు దొరికితే మాత్రం ఖచ్చితంగా దాంతో ఏదో ఒక రెసిపీ చేసుకుని ఆ హెల్దీ బెనిఫిట్స్ని మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఓకేనండి, మరి మీకోసం మరో ఉస్తికాయ స్పెషల్ రెసిపీ వీడియోని మీ ముందుకు తీసుకొస్తాం. అంతవరకు టేక్ కేర్.